ఎల్బీ నగర్లో బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన దీక్ష కొనసాగింది. నందనవనంలోని మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని సామ రంగారెడ్డి దీక్షకు తెలంగాణ బీజేపీ ఎన్నికల వ్యవహారాల చైర్మన్ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. దీక్షకు భారీగా నందనవనం కాలనీ స్థానికులు హాజరయ్యారు. హలో 48 గంటలు కావస్తున్న స్థానిక శాసనసభ్యులు హోంశాఖ మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గీతామూర్తి గారిని మాట్లాడడానికి ఒడిగడ్డ పరిస్థితి కనబడతా ఉన్నది. నందనవనం చూస్తూ ఉంటే నందనవనం కాదు మొత్తం 8 నియోజకవర్గంలో మొత్తం కూడా ఎక్కడ చూసినా గంజాయి మొత్తము ఎక్కడ చూసినా రిటైల్ షాపులు అమ్మే పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక బెల్ట్ షాపులే పొదుపు లేదు. ఈరోజు ప్రభుత్వము బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తా ఉన్నది. మాకు ఆమ్దాని కావాలి, మాకు తాపిస్తే ఏమని చేసుకోవాలని ఈరోజు యువకులకు అందరూ కూడా ఈరోజు బెల్ట్ షాపుల మూలాన తాగుడు బానిసలు అయిపోయి ఈరోజు బంగారు భవిష్యత్తున్న యువకులందరూ కూడా ఈరోజు అన్ని కేసులు ఎన్నుకొని జైలు పాలవుతా ఉన్నారు. వాళ్ళకి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండే, కానీ డ్రగ్స్ అరికట్టిన మూలాన, గంజాయి అరికట్టిన మూలాన, బెల్ట్ షాపులను ప్రోత్సహించే మూలాన ఈరోజు యువకులు చెప్పడం దీక్షకు సమీపంగా వచ్చిన ముఖ్యంగా మా సోదరి అక్కలకు చెల్లెలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనందరం పోరాడదాం. ఈ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదు. బెల్ట్ షాపులలోనే మీ భర్తలు కానీ మీ పిల్లలు కానీ ఈరోజు చెడుగులు పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు కూలాలు చేసుకుని 4 పైసలు ఏం చేసుకున్నామంటే ఈరోజు హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. మొత్తము ఇంట్లో ఇల్లు కూడా పరిస్థితి వస్తా ఉన్నది. తాగుడు కనీసాలు అయిపోయి రోజు మీకు దరఖాస్తు అనుభవిస్తా ఉన్నారు. కాబట్టి బెల్ట్ షాపుల మూలంగా ఇదంతా జరుగుతా ఉంది. కాబట్టి బెల్ట్ షాప్ అరికట్టడం కోసం ఖచ్చితంగా పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక్క బెల్ట్ షాప్ మీద ఈరోజు చర్య తీసుకునే పరిస్థితి లేదు. అడుగున్న బెల్ట్ షాపులు అయిపోయినాయి. 4 ఇళ్లకు ఒక బెల్ట్ షాప్ అయిపోయింది. కిరాణా స్టోర్ చూడ మనం చెప్తుంది. కిరాణా స్టోర్ దీక్ష మద్దతుగా విచ్చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే జాతీయ కార్యవర్గ సభ్యులు బీజేపీ ఎలక్షన్ శ్రీ ఈటెల రాజేందర్ గారికి, వేదిక పైన కార్పొరేటర్లకి, అక్క చెల్లెళ్ళకి, జిల్లా అధ్యక్ష ఓపెన్ చేయడానికి లైసెన్స్ల కోసం పైసలు కలెక్ట్ చేసిన. ఎన్ని కలెక్ట్ చేసిన తెలుసా? వాపసు రాని పైసలు. పోయినసారి 400 కోట్లు ఉంటే ఇప్పుడు 900 కోట్లు వచ్చినాయి ఖజానాకి. 2000 ఇంకా పెరిగిపోతున్నాయి. 2600 కోట్ల రూపాయలు అన్అఫీషియల్ గా ఓన్లీ టెండర్లతో వచ్చిన పైసలు. మళ్ళీ 45,000 కోట్లకు పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రము మొత్తం ఖజానాను నింపుతున్నది మద్యం తాగుడుతోనే. అంటే ఇవాళ ఇంటికి నీళ్ళు వస్తాయో రావో తెలియదు, దవాఖానలో పోతే డాక్టర్ ఉంటాడో లేదో తెలియదు. వాళ్ళకి అన్నిటికీ కరెక్ట్ టైం. మనకి నల్ల నీళ్ళు రావాలంటే టైంకి వస్తాయి, డాక్టర్ దగ్గర పోవాలంటే టైంకి ఉంటాడు, స్కూల్ కి టైం ఉంటాయి, అన్నిటికీ టైం ఉంటుంది. కానీ తాగుడికి మాత్రం టైం లేదు. పొద్దున 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పెట్టినా కూడా ఈ పోలీసులు ఏం చేయరు, గవర్నమెంట్ ఏం చేయదు. తాగండి, ఊగండి, ఏమని చేయండి. రోడ్డు మీద ఏ ఆడపిల్ల కనిపిస్తే ఆడపిల్ల పైన చేయండి, లేకపోతే ఏమైనా చేయండి అని చెప్తున్నాడు. ఇవాళ కేసీఆర్ మొత్తం ఇట్లాంటి దుకాణాలన్నీ తెచ్చి పెడితే ఆయన కొడుకేమో డ్రగ్స్ నడిపిస్తాడు. డ్రగ్స్ నడిపించి ఇవాళ మొత్తం దేశమంతా సినిమా హీరోలు వాళ్ళందరినీ పట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళు అందరు ఎటువైండ్రు? సినిమా హీరోలు ఎటువైండ్రు, హీరోయిన్లు ఎటువైండ్రు, పట్టుకున్న వాళ్ళందరూ ఎక్కడ పోయినరు? ఇవాళ కేసు ఏమైంది, డ్రగ్స్ కి సంబంధించిన కథ ఏమైంది అన్నది కూడా చెప్తారు.